పొలాల పార్కింగ్ కొరకు కాలువకు మోటార్లు పెడితే రాత్రి వాడు 1ంటికి వచ్చినా 2ంటికి వచ్చినో తెలియదు కానీ మొత్తం కనీసానికి ఒక 5 మోటార్లు ఉన్నాయి. ఆ 5 మోటార్లు మొత్తం వాడు బాడీలు అన్నీ ఇప్పుకొని పోయిండు. ఇవే కాదు ఇంకా లాస్ట్కు గుట్టెనక కూడా రవి బాబుది కూడా అన్నీ పోయినాయి. అసలు ఏందన్నది కూడా అర్థమైతే లేదు. రాత్రి మొత్తం వాడు మొత్తం ఇప్పుకొని పోయిండు. వాడు ట్రాక్టర్లు తీసుకెళ్ళిపోయినా ట్రాలీ తీసుకెళ్ళిపోయినా ఏం అర్థమైతే లేదు. గజ్జి సదానంది, రాజుది, రజనీకర్ది, బీతి తిరుపతిది, అటు అక్కడ రవిది, సంజీవులది, ఇట్లా ఈ మోటార్లు అన్నీ వాడు ఇప్పుకొని పోయిండు. అసలు ఏమన్నది అర్థమైతే లేదు. ఇక ఈ మోటార్లు చూడండి. దాదాపు ఎవరు పోయినట్టు మనది, దాదాపు ఎవరు పోయినట్టు మనకు 5 మోటార్లు 5 ఎవరు మనవి రాజు, మన రాజుది, రజనీకరు, నాది మొత్తానికి 5 అవుతానయా? ఎవడో కదరా నీ పరిశానికి నా పడేత్తు. ఇగో ఇది సర్పంచ్ రాజుది ఈ మోటరు. ఇగో ఇది రజనీకర్ది. అట్లనే ఇగో ఇది సంజీవులు మేస్త్రిది. అట్లనే ఇగో ఇది గజ్జి సదానందంది. ఇది గజ్జి సదానందంది. షిప్పలు ఉంచిండు కానీ మొత్తం బాడీలు మొత్తం పోయినాయి. ఎవ్వడు అన్నది అర్థమైతే లేదు. రాత్రే జరిగినాయి ఇవన్నీ. ఎక్కడ మీదెక్కడ? అరే రే 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 బాధితుల సంఘం మీ అక్కడి కూడా వేరే అన్న. అబ్బని ఘోరమే ఇది. మా మోటార్లు అని పోయినాయి కదా రమేష్. ఏ లెక్క అనిపిస్తలేపా. ఎట్లా పోయిందా రవి? చేయాలి పరిశ్రమ ఏంది ఇది? ఏం కదా, చాలా డేంజర్ అయిపోయింది. అటు అచ్చు కనపడతాడు. వాడు మంచిగా రాజు చేసిండు. వాడు కెచ్చుతో వచ్చిండు. వాడు రోజు చూసిండు. ఇవాళ అయితే నేను దున్నిద్దామని అనుకున్నా కానీ కదా మోటార్ పోయింది. ఇక ఈ పొలం అంతా ఇట్లే ఉన్నది. ఇది ఎప్పుడు దున్నుడు అయిద్దా ఏందన్నది కూడా. రైతులందరికీ విజ్ఞప్తి ఏమిటంటే కాలువకు మోటార్లు పెట్టుకొని పొలాలు పండించుకోవడానికి మోటార్లు పెడితే, లేకపోతే 2, 3, 4 వచ్చిలో తెలియదు కానీ కనీసానికి 8-10 మోటార్ల దాకా పోయినాయి. ఇక్కడ ఈ గుట్ట సైడు మాకు మరిపల్లి కాడ. అందరం కొంచెం జాగ్రత్తగా ఉందాం. ఇక్కడే అన్న గ్రామం మరిపల్లి, రామభద్రస్వామి గుట్ట పక్కకు, మండలం కమలాపూర్, జిల్లా హన్మకొండ. అన్న రైతులమంతా జాగ్రత్తగా ఉందాం. సీసీ కెమెరాలు పెట్టడమా లేకపోతే అప్పుడప్పుడు రాత్రిపూట వచ్చి చూసుకోవడమా, ఈ జాగ్రత్తలు అయితే పడదామన్నా ఇప్పటి నుండి. 5 మోటార్లే అనుకున్నాం కానీ 5 మోటార్లు కాదు. ఈ కాలువ పంట చేసుకుంటూ పోతా అంటే ఫస్ట్ మేము 5 అనుకున్నాం, తర్వాత 8 అనుకున్నాం, కానీ ఇప్పుడు 11 మోటార్లు పోయినాయి. అందరం ఇట్లా ఇక్కడనే రైతులంతా ఇక్కడనే ఉన్నాం.